తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. రాజానగరంలోని నియోజకవర్గంలోని ప్రజలను కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రఘునాథపురం ప్రాంతంలో ఒక దూడపై దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులికి మత్తు ఇచ్చి సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిసిఎఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మూర్తి పర్యవేక్షణలో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. పులి కదలికలను కనిపెట్టేందుకు ఇప్పటికే ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రఘునాథపురంలో థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులి జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయి నిపుణులు రంగంలో దిగారు. ఢిల్లీ నుంచి ఎన్టీసీఏ బృందం ఇప్పటికే చేరుకుంది. పూణే నుంచి మరో ప్రత్యేక బృందం రానుంది. ఇక రఘునాథపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోనే పులి సంచరిస్తోందని అధికారులు ధృవీకరించారు. రేపటిలోగా పులిని బంధిస్తామని చెబుతున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూవ్మెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.